స్టార్ట్ చేయండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మెటాఫోర్స్ లాంచ్ అయిన సందర్భంగా ఈరోజు 1 year కంప్లీట్ అయింది కాబట్టి ఫస్ట్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలుపుతూ ఇది నిజంగా ఒక మరుపురాని రోజు అండి. చరిత్రలో నిలిచిపోయే రోజు. ఇప్పటికి ఎన్నో క్రిప్టో కరెన్సీస్ పేరుతో వచ్చినటువంటి మార్కెట్లోకి వచ్చినటువంటి కంపెనీలన్నీ కూడా ఏ కాయిన్ కూడా మార్కెట్లో లాంచ్ కాకుండానే అందరినీ మోసం చేసి వెళ్ళిపోయినాయి అని చాలామంది బాధపడుతున్న సమయంలో మన మెటాఫోర్స్ రావడం, మన కాయిన్ లాంచ్ అయ్యి 1 year కావడం, 1 year కావడానికి కొన్ని రోజుల ముందే మార్కెట్లోకి వెళ్ళడం, ఆల్రెడీ సేల్ కూడా సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నారు అందరూ. దానికి కావాల్సిన అమౌంట్ కూడా తీసుకుంటున్నారు అందరూ. ఇన్ని అనుమానాలు ఉన్న వాళ్ళందరినీ పట్టాపంచలు చేస్తూ మార్కెట్లో దూసుకుపోతున్న ఫోర్స్ కాయిన్ ఈ యానివర్సరీ లోపే జరగడం అనేది ఇంకా హ్యాపీనెస్ పెంచింది మాకు. ఈ సందర్భంగా అందరికీ మరొకసారి విషెస్ చెప్తూ ఈ చాలామంది చాలా చోట్ల ఇది ఒక పెద్ద కార్యక్రమంగా, ఒక పెద్ద పండుగలాగా, ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఇది ఒక చరిత్ర సృష్టించింది. దీని సంతోషాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలియక చాలామంది పేదవాళ్ళకి అన్నదాన కార్యక్రమాలు చేయడం, ప్రత్యేక పూజలు చేయడం, నలుగురు కలుసుకొని సంతోషాన్ని ఇంకా రెట్టింపు చేసుకోవడం, ఇంకా కొత్తగా కొత్తగా వచ్చే వాళ్ళందరికీ కూడా దీన్ని ప్రభావం ఏంటి అనే సంగతి గర్వంగా ధైర్యంగా చెప్పడం లాంటివన్నీ చేస్తున్నారు. సాయంత్రం వరకు అన్నీ కూడా ఇంకా పోస్టులు పెరుగుతూనే ఉంటాయి. సో ఈ సందర్భంగా నరేంద్ర సార్ మీ భావాలు కూడా వ్యక్తపరిస్తే బాగుంటుంది. హాయ్ అండి అందరికీ. సో ఫ్రమ్ భీమవరం, ఈరోజు నిన్నటి నుంచి భీమవరంలో ఉన్నాం. ఈరోజు అద్భుతమైన మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు బాలకృష్ణ సార్ అండ్ శ్రీను సార్, లీడర్స్ అందరు కూడా. వాళ్ళందరితో మేము సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం. సో అప్పుడే 1 year అయిందా అనిపిస్తుంది. కరెక్ట్గా 24వ తారీఖు ఏప్రిల్ 2023కి మన ఫోర్స్ కాయిన్ లాంచ్ అయింది. లాంచ్ అయిన రోజు మేము హైదరాబాద్లో సంతోష్ సార్ వాళ్ళ ఇంట్లో ఒక 15 మంది లీడర్స్ అందరం 24 hours ఉన్నాం అప్పుడు. సో హ్యాపీ అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఈ 1 year జర్నీలో మనను ఫీల్డ్లో చాలామంది అవమానించారు, అనుమానించారు, రాదు అన్నారు, మీరు కూడా మోసపోతారని చెప్పారు. మనను రక్షించడానికి వాళ్ళు ఏదో సలహాలు సూచనలు ఇచ్చినట్టు కూడా బిల్డప్ ఇచ్చారు చాలామంది. కానీ మొదటి నుంచి మనం చెప్తున్నాం, మిస్టర్ లాడో గారికి ఉన్న బ్యాక్గ్రౌండ్, లాడో గారికి ఉన్న విజన్ ఖచ్చితంగా ఫోర్స్ కాయిన్ మార్కెట్లోకి తెస్తాడు, మన అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇస్తాడు అని మనం ఎప్పుడైతే చెప్పామో అది చాలా నమ్మకం ఉండి ఆ విజన్ అర్థమైన వాళ్ళు మాత్రమే అట్లా చెప్పడం జరిగింది. అయినా చాలామంది భయంతో జర్నీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరి భయాలు, అనుమానాలు, అవమానాలు అన్నిటినీ పటాపంచలు చేస్తూ ఫోర్స్ కాయిన్ మార్కెట్లోకి వచ్చేసింది. సో ఫోర్స్ కాయిన్ జస్ట్ 1 yearలో ఎంత గ్రోత్ అయిందో ఒక్క విషయం చెప్తాను మీకు. $50 ఆ రోజు పెట్టడానికి మనకు $90 లెక్క మనం డాలర్ వేసుకున్న $4,500 ఖర్చు అయింది. $50 పెడితే 200 కాయిన్స్ వచ్చినాయి ఫస్ట్ డే రోజు. అంటే 4,500కు మనం 200 ఫోర్స్ కాయిన్స్ కొన్నాం. ఆ 200 ఫోర్స్ కాయిన్స్ కరెక్ట్గా 1 year నాటికి ఇవాళ మీరు 200 ఇంటూ 2.77 లెక్కేయండి. ఎంత అయింది? 200 ఇంటూ 2.77 $554 అయింది. $50 ఇన్వెస్ట్ చేస్తే $554 అయింది. ఇది INRలో. డాలర్ కూడా పెరిగింది కదా, 90 నుంచి $95 అయింది డాలర్. ఇంటూ మనం కనుక 95 వేసుకుంటే $52,630. 4,500 ఇన్వెస్ట్మెంట్ 1 year నాటికి $52,630గా పెరిగిందనమాట. ఇట్లా మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి, మీకు అర్థమైపోతుంది ఎంత గ్రోత్ ఉంది. ఎంత గ్రోత్ ఉందంటే 1108% పెరిగింది ఫోర్స్ కాయిన్ ఇప్పటికీ. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటికీ కొంతమంది అలా అక్కడక్కడ సలహాలు ఇస్తూ ఉంటారు, రేటు పెరిగింది కదా అమ్ముకో అని. మై డియర్ ఫ్రెండ్స్, ఒక ఫోర్స్ కాయిన్ 1 lakh rupees కాబోతుంది. కాకపోతే ఆ టైము ఎన్ని రోజులు ఉంటుందని మనం చెప్పలేం. 1 yearకి అవుతుందా, 2 yearsకి అవుతుందా, 3 yearsకి అవుతుందా, 5 yearsకి అవుతుందా, 10 yearsకి అవుతుందా చెప్పలేం. కానీ 100% మనం మాత్రం 1 lakh చూడబోతున్నాం ఫోర్స్ కాయిన్ యొక్క రేటు. అందుకోసమే మనము మంచి నమ్మకంతో, ధైర్యంతో ఎట్లయితే ఇన్ని రోజులు ఉన్నామో ఇప్పుడు వాటిని అమ్ముకోకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకోసం ఇప్పుడు చూసారా,
లాడో గారు ఫోర్స్ కాయిన్ హోల్డర్స్ను ఫిల్టర్ చేయాలనుకుంటున్నాడు, కమ్యూనిటీని ఫిల్టర్ చేయాలనుకుంటున్నాడు. దానికోసమే ఎవరికైతే అర్జెంట్ ఉందో, ఎవరికైతే నమ్మకం లేదో ఫస్ట్ వాళ్ళు అమ్మండి అని ఒక ఆప్షన్ ఇచ్చాడు, సేల్ ఆప్షన్ ఇచ్చాడు. సేల్ ఆప్షన్ ఇస్తే కొంతమంది పెడుతున్నారు, అమ్ముతున్నారు, నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు ఎవరు కొంటున్నారు? సిస్టంలో ఉన్న వాళ్ళే కొనుక్కునే ఆప్షన్ ఇంకా రాలేదు. అది బయింగ్ ఆప్షన్ కూడా వస్తుంది అతి త్వరలో. ఎప్పుడైతే కొత్త టైర్ కొంటున్నారో, లేదా టైర్ రియాక్టివేషన్ చేస్తున్నారో దానికి పెట్టే డబ్బు ఈ కొనే వాళ్లకు డైస్ వెళ్ళిపోయి ఆ ఫోర్స్ కాయిన్స్ మనకు డిస్ట్రిబ్యూషన్ కావడం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడున్న ఆప్షన్ అది. సో ఎవరికైతే ఫోర్స్ కాయిన్ కావాలనుకుంటున్నారో ఇప్పుడు కొత్త వాళ్ళు 2 ఆప్షన్స్ ఉన్నాయి. మెటాఫోర్స్లోకి వచ్చి వర్క్ చేసుకుంటే ఫోర్స్ కాయిన్ ఎప్పటికైనా ఫోర్స్ కాయిన్ సంపాదించుకోవచ్చు. వర్క్ చేసుకునే వాళ్ళు ఎప్పుడైనా ఫోర్స్ కాయిన్ సంపాదించుకోవచ్చు. లేదు ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకు ఫోర్స్ కాయిన్ దొరుకుతుందంటే ఆగిపోయింది, ప్రాసెస్ ఆగిపోయింది, మైనింగ్ ఆగిపోయింది. మళ్ళీ ఫోర్స్ ఒకవేళ కావాలి అనుకుంటే, ఒకవేళ ఆప్షన్ కనుక వస్తే, బయింగ్ ఆప్షన్ కనుక వస్తే మనం మెటాఫోర్స్లోకి వచ్చి క్లాసిక్లో, యూనివర్స్లో టైర్స్ కొనుక్కొని ఫోర్స్ కాయిన్ బై చేసుకునే ఆప్షన్ రావచ్చు. అది కూడా వచ్చిన ఎంతకాలం ఉంటుంది? కొంతకాలమే ఉంటుంది. ఎందుకంటే ఓపెన్ మార్కెట్ అంటే అర్థం ఏంటంటే మెటాఫోర్స్లోకి రాని వాళ్ళు కూడా ఫోర్స్ కాయిన్ కొనుక్కునే ఆప్షన్ రావడం, అంటే డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లకు రావడము, క్రమక్రమంగా బినాన్స్ లాంటి ఎక్స్చేంజ్లకు ఫోర్స్ కాయిన్ వెళ్ళడము. ఎంతోమంది ఇన్వెస్టర్స్ వెయిట్ చేస్తున్నారు ఓపెన్లోకి రాగానే కొనిపెట్టుకుందాం అనేది. ఓపెన్లోకి వచ్చే ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఇంటర్నల్గా సేలింగ్ స్టార్ట్ అయింది, బయింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇంకెవరైనా కొనాలనుకుంటే మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళే కొనుక్కునే ఆప్షన్ ఫస్ట్ ఇస్తాడు కొన్ని రోజుల వరకు. దానివల్ల ఏమవుతుందంటే వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఎగ్జాంపుల్ కాయిన్ నమ్మకం లేని వాళ్ళు వచ్చినది చాలని కొనుక్కొని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అట్లా కమ్యూనిటీ ఫిల్టర్ అవుతుంది. ఫోర్స్ కాయిన్ లాడో గారి ఫోర్స్ కాయిన్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఫిల్టర్ చేసే ఒక కార్యక్రమం కూడా జరుగుతుంది అనేది అర్థం చేసుకోవాలి. విజన్ ఏదైతే వైట్ పేపర్లో లాడో గారు రాసిన ఒక విజన్ ఏదైతే ఉందో, క్రిప్టోలో ఎవరు బాగా డబ్బులు సంపాదిస్తారంటే కొని పెట్టుకొని మార్కెట్లో బాగా రేట్ వచ్చిందని వెంటనే అమ్ముకోవడము, రేటు పడిపోయిందని కూర్చొని బాధపడము. ఎవరైతే వదిలేస్తారో, ఇట్లాంటి మనస్తత్వాన్ని వదిలేస్తారో వాళ్ళు మాత్రమే లాంగ్ టైము కాయిన్స్ను హోల్డ్ చేయగలుగుతారు. అప్పుడు వాళ్ళు బాగా డబ్బు సంపాదించే అవకాశం ఉంటుందని లాడో గారు వైట్ పేపర్లో రాశాడు. సో అలాంటి కమ్యూనిటీని ఒక రకంగా ఇండైరెక్ట్గా తయారు చేస్తున్నాడు. సో అలాంటి స్టెప్సే ఇవన్నీ ఒక్కొక్కటి మన ముందుకు వస్తున్నాయి అనమాట. సో ఎవరైతే సౌత్ ఇండియాలో ఫోర్స్ కాయిన్ హోల్డర్స్ ఉన్నారో దయచేసి మా మాటలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎక్కువ కాలం ఎక్కువ కాయిన్స్ ఎవరైతే హోల్డ్ చేస్తారో వాళ్ళు తమ వంశానికి తరతరాలకు సరిపోయేటంత డబ్బును ఫోర్స్ కాయిన్ రూపంలో మనము వాళ్ళకు వారసత్వంగా ఇచ్చిపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది. అప్పుడే 1 year గడిచిపోయింది. రానున్న 1 yearలో ఇంత గ్రోత్ చూసాం కదా, ఈ గ్రోత్ 10 ఇంతలు, 20 ఇంతలు, 100 ఇంతలు కూడా మనం రానున్న సంవత్సరంలో చూడబోతున్నాం. సో మనం రెడీ అయిపోదాం. సెకండ్ ఫోర్స్ కాయిన్ యానివర్సరీ నాటికి మనం అందరం కూడా మిలియనియర్స్ అండ్ బిలియనియర్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ సార్. సో మన ముందు చాలా చాలా బాధ్యతలు పెరిగాయండి. యూనివర్స్ అప్డేట్ అవ్వడం, దాంట్లో చాలా కొత్త విషయాల గురించి మనం ఆల్రెడీ నేర్చుకోవడం స్టార్ట్ చేశాము. వీలైనంత తొందరలో అన్నిటి మీద ఇన్ఫర్మేషన్ తీసుకొని పర్ఫెక్ట్ అయిపోయి ఆ విషయాలను మీకు యథావిధిగా ఎప్పటిలాగానే రాత్రి జరిగేటువంటి 8:30 నుంచి 9 గంటల జూమ్ మీటింగ్స్లో క్లారిటీ ఇస్తాము. అంతేకాకుండా ఈ నెలాఖరికి మే నెలాఖరులో పెట్టేటువంటి సెకండ్ ఎల్డిపి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో హైదరాబాద్లో, దానికి కూడా ఈ ట్రైనింగ్స్ ఫిజికల్గా ఇచ్చే ప్లాన్ చేస్తున్నాము. వాటి వివరాలన్నీ కూడా ఆల్రెడీ లీడర్స్కి తెలియజేస్తున్నాము. సో అందరూ కూడా మెటాఫోర్స్లో ప్రయాణం చేస్తూ వీలైనన్ని కాయిన్స్ హోల్డ్ చేస్తూ అత్యధికంగా చాలా మంది లీడర్స్ సంతోష్ సార్ ఇప్పటిదాకా ఫోర్స్ కాయిన్ ఉంది కనుక బాగా వర్క్ చేసుకున్నాం, ఇప్పుడు ఎట్లా వర్క్ చేయాలని చాలా మంది అనుకుంటున్నారు. అలాంటి టెక్నిక్స్ అతి త్వరలోనే మాకు అందరికి అర్థమైపోయినాయి. ఎట్లా బిజినెస్ ను మళ్ళీ బిల్డ్ చేయాలి, ఎట్లా లేపాలనేది అర్థమైపోయింది. ఆ టెక్నిక్స్ మీ అందరికి కూడా షేర్ చేసుకుంటాం. ఎప్పటికీ అప్పుడు మీకు సర్వీస్ ఇచ్చే ఆలోచనతోనే మెటాఫోర్స్ లో మేము ప్రయాణం చేస్తూ ఉంటాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరి సపోర్ట్ కి. జై మెటాఫోర్స్. జై మెటాఫోర్స్.